కొంచెం ఆ ఏఐ పోస్టర్లు చూసి డిజైన్ చేయమండ్రి వై. హ్యాపీ బర్త్డే అంటుండ్రా లేకపోతే ఓం శాంతి అంటుండ్రా అర్థమైతలేదు. ఆ డిటిపీలో డిజైన్ చేసిన పోస్టర్లే బాగుంటుండే కదా వై. ఫ్లెక్స్లకు అదే చేస్తుండే, ఫేస్బుక్లో వాట్సాప్లో అదే షేర్ చేస్తుండే. పైన పెద్ద నర్సింగ్ అన్న యువసేన అనుకుంటా, కింద 23 మంది ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మధ్యలో చిన్న ఒక ఆయన ఇట్లా నిలబడి ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటూ పోజ్ కొడతాడు. అయిపోయి సింపుల్ అండ్ ఈజీ అండ్ ఎఫెక్టివ్. మెయిన్ లీడర్, యూత్ లీడర్ అండ్ యూత్ అందరు కవర్ అవుతుండే. రోజు ఆన్లైన్ పోతే ఏదో ఒక పోస్టర్ కనిపిస్తుంది, దాంట్లో మెయిన్ అన్న ఉంటాడు, వెనకాల బాతులు, సింహాలు, కిరీటం, వెనకాల పటాకీలు, డెకరేషన్లు, బుర్జ్ ఖలీఫా కూడా ఉంటుంది. ఎందుకు అసలు మెసేజ్ ఏంది? ఒక 2 నిమిషాలు ఇమోషన్స్ ఆపుకొని మొత్తం పోస్టర్ అవుతే కానీ అర్థం కాదు ఏంది ఒకేషన్ అనేది. ఈ బిజినెస్లు, రెస్టారెంట్లు కూడా ఏఐ పోస్టర్లు దన్ దింపుతున్నారు. చటాక్ జాగా ఉంటుంది, 5 కిలోల కంటెంట్ ఉంటుంది. కొంచెం ఖాళీ జాగా వదలాలా. ఇది ఇల్లీగల్ కాదు. టెక్స్ట్ ఉండాలా, మధ్యలో జాగా ఉండాలా, మళ్ళీ టెక్స్ట్ ఉండాలా. ఖాళీ జాగా దొరకంగానే పటాకీలు ఎగరేస్తారు ఆడ చురుచురుపత్తిలు. ఎందుకు? ఈ రెస్టారెంట్లు కూడా భయంకరంగా వాడుతున్నారు. వాడండి పర్వాలేదు, కానీ ఆ బిర్యానీ ఫోటోలు ఏంది వై? రబ్బర్ చికెన్, ప్లాస్టిక్ బిర్యానీ ఫోటోలు ఉన్నాయి. మొత్తం చూస్తే మీరు వండిన ఫుడ్ ఫోటోనే తీసి పెడితే అయిపోయి కదా. ఇక చైనీస్ ఫుడ్ ఫోటోలు అయితే చెప్పకండి. నూడిల్స్ ఫోటోస్ అయితే ఎర్రలు ఎర్రలు ఉన్నట్టుంటాయి అవి. అట్లా కాదు అవి, ప్లీజ్.